హలో వ్యూయర్స్, వెల్కమ్ టు బీజీఎస్ క్లాసెస్. ఈ రోజు మనం ఏపీఎస్సి కి సంబంధించి న్యూ అప్డేట్స్ అన్ని నిన్న మనకి ప్రెస్ మీట్ అనేది ఒకటి కండక్ట్ చేసి అన్ని అప్డేట్స్ అంటే ఏపీఎస్సి కి సంబంధించి ఇప్పటి వరకు జరిగిన ఎగ్జామ్స్ కావచ్చు, నెక్స్ట్ రాబోయేటువంటి నోటిఫికేషన్ కి సంబంధించి అప్డేట్స్ కావచ్చు, కొన్ని అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో దీనిలో కీ అప్డేట్స్ ఏమున్నాయి అనేది ఈ రోజు వీడియోలో మనం చూద్దాము. కమింగ్ టు ద ఫస్ట్ వన్ వచ్చేసి కోర్ట్ కేసెస్ అనమాట. ఏ ఎగ్జామ్స్ మీద కోర్ట్ కేసెస్ ఉన్నాయని చెప్పారు అంటే గ్రూప్ 1-2 మీద కోర్ట్ కేసులు ఉన్నాయి, ఇది మనకి తెలుసు అనమాట. తర్వాత వచ్చేసి డెప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మీద కూడా కోర్ట్ కేసు అనేది ఉంది. అలాగే లెక్చరర్ పోస్టులు అంటే దేనికి కండక్ట్ చేశారు ఈ ఎగ్జామ్ అంటే ఇంటర్ కాలేజెస్ కావచ్చు, డిగ్రీ కాలేజెస్ కావచ్చు, అలాగే పాలిటెక్నిక్ కాలేజెస్ లో లెక్చరర్ పోస్టులకు అనమాట ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేశారు. తర్వాత పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనమాట, ఈ యొక్క ఎగ్జామ్ కి సంబంధించి. అలాగే ఎఫ్ఆర్ఓ అంటే ఇప్పుడు మనకి ఎఫ్ఎస్ఓ ఎఫ్పిఓ ఎగ్జామ్ ఉంది కదా, సో ఈ యొక్క ఎఫ్ఎస్ఓ పైన లెవెల్ వచ్చేసి ఎఫ్ఆర్ఓ అనమాట. ఈ యొక్క ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. దీని మీద కూడా హైకోర్టు స్టే అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఈ రిజల్ట్స్ ఇవ్వకుండా హైకోర్టు స్టే ఇచ్చింది అనమాట. వీటన్నిటి పోస్టుల మీద కూడా మనకి ఈ నోటిఫికేషన్స్ మీద ప్రస్తుతం కోర్టు కేసులు అయితే జరుగుతున్నాయి. మరి ఎందుకు ఈ యొక్క కోర్టు కేసులు వేసారు అసలు అనేది కనుక మనం అబ్జర్వ్ చేస్తే, గ్రూప్ 1 కి సంబంధించి అయితే స్పోర్ట్స్ కోటాకి సంబంధించి కోర్టు కేసు అనేది అయితే వేశారు. గ్రూప్ 2 కి సంబంధించి రిజర్వేషన్స్ కి సంబంధించి కోర్టు కేసు అయితే ఉంది. మరి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కనుక చూసుకుంటే మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది క్లారిటీ లేదు అని అయితే మనకి నిన్న ప్రెస్ మీట్ లో మన కార్యదర్శి గారు ఈ యొక్క మాట అనేది చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఏంటి, ఉమెన్ కి సంబంధించి రిజర్వేషన్స్ లో అంటే 33% రిజర్వేషన్ ఉంది, 33.3% ఈ యొక్క రిజర్వేషన్. అలాగే హారిజాంటల్ రిజర్వేషన్ ఉంది. సో ఈ యొక్క రిజర్వేషన్స్ కి సంబంధించి ఉమెన్ రిజర్వేషన్ కి కూడా కేసు అనేది నడుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో అన్నిటిలో ఇవి మెయిన్ ఫ్యాక్టర్స్ అనమాట. అంటే స్పోర్ట్స్ కోటా కావచ్చు, రిజర్వేషన్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావచ్చు, ఉమెన్ రిజర్వేషన్ కావచ్చు, ఇవి ప్రతి నోటిఫికేషన్ మీద అప్లికబుల్ అయ్యే పాయింట్సే. కాబట్టి మనకి ఏమైంది అంటే ప్రస్తుతం 20 నోటిఫికేషన్స్ అంటే 20 రకాల నోటిఫికేషన్స్ కి ఆల్రెడీ నోటిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. రిజల్ట్స్ కూడా రెడీగా ఉన్నాయట. రిజల్ట్స్ కూడా రెడీగా ఉన్నా కూడా ఈ యొక్క కోర్టు కేసుల వల్లనే మనకి ఈ యొక్క రిజల్ట్స్ అనేది పబ్లిష్ చేయలేదు. వన్స్ ఈ కోర్టు కేసు అన్ని కనుక క్లియర్ అయితే వెంటనే ఈ యొక్క 20 నోటిఫికేషన్లకు సంబంధించి ఏదైతే 1670 పోస్టులు రీఫిల్ చేయాలి అని అనుకున్నారో ఇవన్నిటి నోటిఫికేషన్ రిజల్ట్స్ అనేది వెంటనే రిలీజ్ చేస్తాము అని నిన్న మన ఏపీఎస్సి కార్యదర్శి రాజాబాబు గారు చెప్పడం జరిగిందనమాట. మరి ఎప్పటిలోపు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ యొక్క నోటిఫికేషన్ యొక్క ఫైనల్ జడ్జ్మెంట్స్ అనేది మనం కనుక చూస్తే, ఇది మాత్రం అన్అఫీషియల్ న్యూస్ అండి. అఫీషియల్ న్యూస్ అయితే మనకి ఎప్పటికీ ఇవి క్లియర్ అవుతాయి అనేది అయితే మనము చెప్పలేము, నో డేటా దీనికి సంబంధించి. బట్ కమింగ్ టు గ్రూప్ 2, ఏపీఎస్సి గ్రూప్ 2 ఏదైతే కోర్టు కేసు ఉందో ఇది రీసెంట్ గా నడుస్తూనే ఉంది, మనందరికీ తెలుసు. చాలా ఉద్రిక్తత మధ్యనే ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క ఫైనల్ జడ్జిమెంట్ కనుక మనం చూస్తే అన్అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం 9th సెప్టెంబర్ అంటే ఈ మంత్ సెప్టెంబర్ 9th దీనికి సంబంధించి ఫైనల్ జడ్జిమెంట్ అనేది జరగాలి. ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ అనేది ఆ రోజు కంప్లీట్ అయిపోయి ఫైనల్ జడ్జిమెంట్ ఆ రోజు ఇచ్చేస్తే మేము మిగతా రిజల్ట్స్ అన్ని కూడా పబ్లిష్ చేసుకుంటాము. అన్ని కోర్టు కేసులు త్వరలోనే క్లియర్ చేసేసి ఈ ఇయర్ ఎండ్ కంతా కూడా ఈ యొక్క నోటిఫికేషన్ కి సంబంధించి రిజల్ట్స్ అనేవి మేము రిలీజ్ చేసేసి జాబ్ క్యాలెండర్ ఏదైతే 2026 ఉందో ఈ యొక్క జాబ్ క్యాలెండర్ అనేది మేము రిలీజ్ చేయాలి అని చెప్పి ఏపీఎస్సి కోరినట్లు మనకు తెలుస్తోంది. సో దీనికి సంబంధించి ఈ యొక్క కోర్టు కేసులు అయితే ఈ ఇయర్ ఎండింగ్ అంతా ఒక కొలిక్కి రావచ్చు. 2026 లో జాబ్ క్యాలెండర్ అనేది మళ్ళీ సపరేట్, ఇది సపరేట్ అనమాట, రెండు ఒకటే కాదు. సో ఇవన్నీ ఈ ఇయర్ ఎండింగ్ అంతా ఈ యొక్క రిజల్ట్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది, రైట్. మరి నెక్స్ట్ వచ్చేసి న్యూ నోటిఫికేషన్స్ కూడా నిన్న రిలీజ్ చేస్తాము అని చెప్పడం జరిగింది. మరి ఎన్ని రకాల నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తారో అని అయితే మనకు చెప్పలేదు. బట్ ఏవైతే 78 పోస్టులు ఇవన్నీ కూడా ఫ్రెష్ వేకెన్సీస్ కాదు, ఇది అబ్జర్వ్ చేయాలి. క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ వేరు, ఫ్రెష్ వేకెన్సీస్ వేరు అనమాట. క్యారీ ఫార్వర్డ్ అంటే ఇంతకు ముందు ఏదైతే నోటిఫికేషన్స్ ఇచ్చుంటారో వాటిలో కొన్ని పోస్టులు అంటే ఆ యొక్క కేటగిరీలో కావచ్చు, ఆ యొక్క క్యాస్ట్ లో కావచ్చు, ఆ యొక్క జోన్ లో కావచ్చు, ఆ పీపుల్ అంటే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో రాసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు క్వాలిఫై కాలేదు అన్నప్పుడు కొన్ని పోస్టులు మిగిలిపోతాయి అనమాట. ఆ మిగిలిపోయిన పోస్టులనే మనం ఏమంటాము అంటే క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అంటాం. సో ఈ యొక్క క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అనేవి 78 ఉన్నాయి వేకెన్సీస్. వీటికి సంబంధించి వివిధ నోటిఫికేషన్ లో ఈ పోస్టులు అనేవి ఉన్నాయి. సో ఇవైతే ఇస్తాము అని అయితే మనకు చెప్పడం జరిగింది అనమాట. ఇవి ఎన్ని పోస్టులు ఎన్ని నోటిఫికేషన్లు ఇవ్వచ్చు అంటే 16 టైప్స్ ఆఫ్ నోటిఫికేషన్స్, అంటే 16 డిపార్ట్మెంట్స్ నుంచి 16 టైప్స్ ఆఫ్ నోటిఫికేషన్స్ అనేవి ఈ మంత్ ఎండ్ లోపే అంటే సెప్టెంబర్ ఎండ్ లోపే మనకి నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఈవెన్ గా అవి తక్కువ నోటిఫికేషన్స్ తక్కువ పోస్ట్ అయినప్పటికీ అప్లై చేయడానికి ట్రై చేయండి. బికాస్ ఈ యొక్క 78 క్యారీ ఫార్వర్డే ఉన్నాయి కాబట్టి ఇది రాస్తే మీకు నెక్స్ట్ రాబోయేటువంటి ఫ్రెష్ వేకెన్సీస్ నోటిఫికేషన్స్ ఏదైతే ఉంటాయో దానికి మీరు
ఆన్ ప్రిపరేషన్ ఆన్ ట్రాక్ లో ఉంటారు అనమాట. దట్ ఈస్ వై ఇది మీరు రాశారు అంటే మీ యొక్క క్వశ్చన్ అనలిటికల్ స్కిల్స్ కావచ్చు, మీకు ఒక రివిజన్ కావచ్చు, సబ్జెక్ట్ నాలెడ్జ్ కావచ్చు ఇంక్రీజ్ అవుతుంది, మిమ్మల్ని మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది మీకే ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ప్రాక్టీస్ అయినట్లు ఉంటుంది కాబట్టి ఈ యొక్క నోటిఫికేషన్స్ కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. సో 78 పోస్టులకు గాను 16 నోటిఫికేషన్స్ అంటే 16 టైప్స్ ఆఫ్ నోటిఫికేషన్స్, వేరు వేరు నోటిఫికేషన్స్ అనేవి సెప్టెంబర్ 2 కంతా రిలీజ్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, ఓన్లీ క్యారీ ఫార్వర్డ్ అనమాట. ఇవి ఇచ్చేసిన తర్వాత ఫ్రెష్ వేకెన్సీస్ తో మనకి 2026 లో మోస్ట్లీ జాబ్ క్యాలెండర్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. బికాస్ నేను ఆల్రెడీ దీనికి సంబంధించి వీడియో కూడా చేశాను. బేస్డ్ ఆన్ పొలిటికల్ రీజన్స్ కావచ్చు, అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ కావచ్చు, అన్ని బేస్ చేసుకొని జాబ్ క్యాలెండర్ అయితే ఇస్తారు. రైట్. సో దిస్ ఇస్ ఆల్ ఫర్ టుడే. నిన్నటి అప్డేట్స్ అనేది నిన్న ఏం జరిగింది, ప్రెస్ మీట్ లో ఏ నోటిఫికేషన్స్ ఇస్తామన్నారు అనేది ఈ రోజు క్విక్ గా మనం చూడటం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. సీ యూ ఆల్ టుమారో.